శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గణపతే నమః. గత ఎపిసోడ్లో మనిషి జీవితంలో జ్యోతిష శాస్త్రం వాటి యొక్క ప్రభావాల గురించి సవివరంగా మొదటి భాగం పూర్తి చేశాము. ఇప్పుడు జీవితంలో జ్యోతిష శాస్త్రం రెండవ భాగంలోకి ప్రవేశిస్తాం. ముందుగా ప్రార్థన. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృద్భూతకృద్భావో భూతాత్మా భూతభావనః. ఇప్పుడు దంపతులు విడిపోవడానికి శని ఎలా కారకుడవుతాడు అనేది ప్రశ్న. అంటే ఒక వ్యక్తి యొక్క వైవాహిక స్థానానికి మరియు శనికి సంబంధం ఉంటే ఆ వ్యక్తికి వైవాహిక జీవితంలో ఎప్పటికీ కూడా సంతృప్తి అనేది కలగదు. శని మందగమనుడు కాబట్టి శని కలిగించే ప్రభావాలు కూడా చాలా నెమ్మదిగా ఉంటాయి. ఇలాంటి జాతకులు విషయాలను ఎంతో కాలం పాటు గోప్యంగా తమలో తాము ఉంచుకుంటూ ఉంటారు. ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు అకస్మాత్తుగా ఆ విషయాన్ని బయటపెడతారు. ఆ కారణంగా జీవితంలో కోలుకోలేని దెబ్బతింటారు. ఒక్కోసారి శని దంపతులను శాశ్వతంగా దూరం చేస్తుంది. చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా విడిగా ఉంటారు. దంపతుల మధ్య అపార్థాలు చెలరేగడం, గొడవలు పడటం, వివాదాలు రేగడం, చివరగా విడాకులు, వీటన్నిటికీ శని కారకుడు అవుతాడు. నపుంసకత్వానికి, పుత్రుడు కలగకపోవడానికి కూడా శని కారకుడవుతాడు. ఒక్కోసారి ఈ లక్షణాలు కూడా విడాకులకు దారితీస్తుంది. మరి దంపతులు విడిపోవడానికి రాహువు ఏ విధంగా కారకుడవుతాడు? వైవాహిక స్థానాలకు రాహువుకు సంబంధము ఉంటే విడాకులు కలుగుతాయి. విడదీయటంలో రాహువు ముఖ్య కారకుడవుతాడు. అంటే ముఖ్యంగా 7వ భావంలో రాహువు వలన జాతకుడు లేదా జాతకురాలు ఒక స్త్రీ లేదా పురుషుడితో శారీరక ఆనందము లభించక ఇతర సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఈ రకమైనటువంటి జాతకులు ఎంతో కాలం ఒకరితోనే జీవించరు. వీరికి జీవిత భాగస్వాములు మారుతూనే ఉండాల్సి వస్తుంది. రాహువు జాతకుడిని ఇతరులను గేలి చేసే స్వభావాన్ని కలుగజేస్తాడు. సాధారణంగా విడాకులు కలిగినటువంటి వారిలో జాతకంలో రాహువు వలన లేదా విడాకులు కలిగిన వాళ్ళ ముఖ్య కారణం శారీరక సమస్యగా తెలిసింది. ఇంకొన్నిటిలో వివాహేతర సంబంధం వలన కూడా విడాకులు జరిగాయని తెలుస్తుంది. సరే, ఇంకా అటువంటి దంపతులు విడిపోవడానికి ఇప్పుడు కేతువు ఏ విధంగా కారణం అవుతాడు అంటే నవగ్రహాలలో ఒక్కొక్కడి ప్రభావం ఎక్కడెక్కడ వస్తుందనే దాన్ని ఉద్దేశించి కేతువు దేనినైనా సరే బూడిదగా మార్చే స్వభావం గలవాడు. ఐహిక సంబంధాలను మనకు లేకుండా చేసేందుకు కేతువు తోడ్పడతాడు. కుటుంబ జీవితం అంటే జాతకుడికి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ వివాహేతర సంబంధాలు కానీ లేదా వివాహానికి ముందే ఉన్న ప్రేమ వ్యవహారమును కొనసాగించడం కానీ వాడు చేస్తూ ఉంటారు. అదే ఒకవేళ కేతు గనక శుక్రుడితో కలిసి వైవాహిక స్థానంలో ఉన్నాడనుకోండి, దగ్గరి బంధువులతో కానీ లేదా స్నేహితులతో కానీ రహస్యమైన ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారు. ఏది ఏమైనా సరే కేతువు వైవాహిక స్థానానికి సంబంధం గనక ఉంటే జాతకుడు తన భార్య లేదా భర్త నుండి పూర్తిగా విడిగా ఉంటారు. కేవలం భవిష్యత్తు తరము కొరకు కానీ లేదా వంశానికి వారసుల కోసం కానీ వివాహానికి అనుమతిస్తారు. ఇలాంటి జాతకులు తమకు బిడ్డ పుట్టే సమయానికి తన భార్య లేదా భర్తతో విడిపోయి ఉంటారు. కేతు వలన జాతకులు విడిపోయే సందర్భాలు అనేకాలు ఉన్నాయి. కానీ విడాకులు తీసుకునే సందర్భాలు మాత్రం తక్కువని చెప్పవచ్చు. మనం చూసినట్టు చాలామంది
విడాకులు ఇవ్వకుండానే, విడాకులు తీసుకోకుండానే దూరంగా ఎవరు బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటారు. మనకు అనునిత్యం ఎంతోమంది చూస్తాం. కొంతమంది అంటే సెక్యూరిటీ కోసం సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి విడాకులు కంపల్సరీగా తీసుకుంటారు. మరికొంతమంది ఏంటంటే పెళ్ళి అవ్వటమే లేటు, పెళ్ళికి ముహూర్తం నిశ్చయిస్తారు, ఒక 2-3 సంవత్సరాలు ప్రేమించుకుంటారు, తర్వాత పెళ్లి చూపులు అవుతాయి. పెళ్లి చూపు నుంచి నిశ్చితార్థానికి 3 నెలల గ్యాప్ ఉంటుంది. నిశ్చితార్థానికి వివాహానికి ఒక సందర్భంలో ముహూర్తాలు లేవని ఒక 7-8 నెలలు, ఇలా 2-3 సంవత్సరాలు అన్యోన్యంగా ఉంటారు. ఎప్పుడైతే మెడలో తాడి పడిందో ఇక ఒకళ్ళ లోపల ఉండేటువంటి లోపలి మనిషి బయటకు వస్తాడు. ఆ స్వభావాన్ని తట్టుకోవటం ఇష్టపడక ఎంత లేట్గా మ్యారేజ్ అయిందో అంత తొందరగా విడాకులకి సిద్ధపడతారు. రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహాలు శత్రు స్థానాల్లో కానీ లేదా నీచ స్థానాల్లో కానీ ఉండినట్లయితే దంపతులు విడిపోవడం జరుగుతుంది. రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహాలు మరియు వాటి స్థానాలు చెడు దృష్టికి గురి అయి ఉంటే దంపతులకు విడాకులు ఖచ్చితంగా దొరుకుతాయి. ఒకవేళ రవి, కుజ, శని, రాహు, కేతు గ్రహములలో మంచి శుభగ్రహ దృష్టి పడితే గనక దంపతులు విడాకులు కలిగిన తరువాత మళ్ళీ కలిసి జీవిస్తారు. సప్తమాధిపతి 6వ భావంలో ఎలాంటి శుభగృహ దృష్టి లేకుండా ఉంటే జాతకులకు విడాకులు కలుగుతాయి. శని, రాహు ఇద్దరు కలిసి లేదా ఏదో ఒక గ్రహం అయినా లగ్నములో ఉంటూ తీవ్రమైనటువంటి చెడు గ్రహ దృష్టి పడితే గనక దంపతులు విడిపోవడం జరుగుతుంది. అయితే ఈ గ్రహస్థితి ఉన్నవారికి మళ్ళీ తన జీవిత భాగస్వామితో కలవడం అనేది ఎన్నటికీ జరగదు. కొన్నిసార్లు విడాకుల కొరకు చట్టపరమైనటువంటి హింసలను కూడా భరించాల్సి వస్తుంది. ఇక సప్తమాధిపతి వక్రస్థితిలో ఉన్న లేదా అస్తంగత్వం చెందిన లేదా నీచపడిన దంపతులు విడిపోవాల్సి ఉంటుంది. ఇక జాతకంలో పాపగ్రహాల వలన కలిగేటువంటి ప్రభావాలు ఎలా ఉంటాయి చూద్దాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం జన్మకుండలిలో 1 లేదా ఎక్కువ గ్రహాలు గనక నీచపడటం లేదా అస్తంగత్వం చెందడం లేదా రాహు కేతువులతో కలవడం, అది కూడా లేదా పీడింపబడటం లేదా 6, 8, 12 భావములను ఆక్రమించడం జరిగినప్పుడు ఆ జాతకుడు వ్యతిరేక ప్రభావము తగ్గాలంటే కొన్ని పరిహారాలు పాటించి తీరాలి. రవి మొదటి రవి గ్రహంతో ప్రారంభిద్దాం. జన్మకుండలిలో రవి పాపగ్రహాల చేత గనక పీడింపబడినట్లయితే లేదా నీచబడిన ఆ జాతకునికి నోటిలో ఎక్కువగా చొంగ కారుతూ ఉంటుంది. తరచుగా శరీర భాగాలు తిమ్మిరి పట్టడం లేదా కొంత శారీరక దుర్బలం కావడం జరుగుతుంది. జాతకుడు తాను ఎల్లప్పుడూ తన స్థాయి గురించి భయపడుతూ ఉంటాడు. ఆ కారణంగా ఇతరుల వద్ద తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. కొందరికి కలర్ బ్లైండ్నెస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. కొందరికి కంటి చూపు తగ్గుతుంది. పైగా ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారే, అది ఎక్కువగా సమాజంలో ఉండటం వల్ల సమాజంలో ఎక్కువగా ఎవరితోనూ కలవలేకుండా ఉంటారు. ఇక చంద్రుడు కనుక చూసినట్లయితే జన్మకుండలలో కనుక చంద్రుడు పాపగ్రహాల చేత పీడింపబడినా లేదా నీచపడినా ఆ జాతకుని యొక్క మానసిక వ్యాధులు కలుగుతాయి. ఏ పని చేయటానికి ఆసక్తి కలగకపోవడం, నిరాశావాదం, అపనమ్మకం, పెంపుడు జంతువులు, అకస్మాత్తుగానే మరణించడం, అనగా చంద్రుడు అతి నీచ స్థితిలో ఉంటే భార్య లేదా ప్రేమికురాలిపై అనుమానాలు రావడం,
తల్లితో విభేదాలు రావడం, ప్రేమికుల మధ్య తరచూ తగాదాలు గొడవలు రావడం, కృంగిపోయినటువంటి ప్రతిసారి మద్యం సేవించడం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు ఎడారి ప్రాంతంలో లేదా కరువు కాటకాలు వెలిసిన ప్రాంతంలో ఉంటూ ఉంటారు. మరి చంద్రుడు పాపగ్రహాలతో గనక కలిస్తే అధిక శృంగార వాంఛలు కలిగి హస్తప్రయోగం చేసుకోవడం, మనస్సుపై అధీనం లేకపోవడం, అశ్లీల చిత్రాలు చూడటం, ఇలా మొదలైన అలవాట్లకు లోనవుతారు. ఈ గ్రహస్థితి ఉన్నవారు నిజ జీవితంలో కంటే ఊహల్లోనే ఎక్కువగా జీవిస్తారు. దీని కారణంగా మంచి మంచి అవకాశాలను చేత్తో పోగొట్టుకుంటుంటారు. ఇక కుజుడు జన్మకుండలిలో కుజుడు పాపగ్రహాల చేత పీడింపబడినా లేదా నీచబడినా ఆ జాతకునికి తరచూ మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. రక్తహీనత అంటే అనీమియా, కళ్ళ క్రింద గుంటలు పడటం, కాంతి చూపు లోపించడం, తలనొప్పి రావడం అంటే మైగ్రేన్ హెడేక్ అంటారు చూడండి, అలాంటివి, పునరుత్పత్తికి శక్తి లేదా సంతానం ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది. స్త్రీ జాతకులకు ఋతుక్రమం సరిగ్గా జరగకపోవడం కూడా ఉంటుంది. తరచుగా గర్భ విచ్ఛిత్తులు అంటే అబార్షన్స్ జరగడం లాంటివి కలుగుతాయి. అప్పులు చేసి ఎంతో కాలం వరకు తిరిగి చెల్లించకపోవడం, రహస్యంగా దాక్కొని బ్రతకడం, ధనం ఇతరులకు ఇస్తే తిరిగి రాకపోవడం, పోలీసుల నుండి భయం ఏర్పడటం, కలలో వచ్చే సంఘటనలు నిజ జీవితంలో జరిగి ఆందోళనలకు గురి కావడం కూడా జరుగుతుంది. ఇహ జన్మకుండలిలో బుధుడు పాపగ్రహాల చేత గనక పీడింపబడినా లేక ఆ జాతకునికి వాసన పటికట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. తరచూ దంత సంబంధితమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నాడీ వ్యవస్థ బలహీన పడిపోతుంది. చర్మ వ్యాధులు తలెత్తుతాయి. శృంగార విషయంలో కొందరికి లింగ మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి విచిత్రమైన ఆలోచనలు కలుగుతాయి. కొందరు తమ పేరును రహస్యంగా ఉంచుకొని వేరే పేరుతో అశ్లీల కథలను వ్రాస్తూ ఉంటారు. ఇక గురువు జన్మకుండలిలో గురువు పాపగ్రహాల చేత పీడింపబడినా లేదా నీచబడినా ఆ జాతకునికి గురువు బలహీనంగా ఉండడం వలన విద్యలో ఆటంకాలు కలుగుతాయి. బంగారము ధనము నష్టపోతారు. చౌక నగలు వేసుకోవాల్సి వస్తుంది. చేయని తప్పుకు నిందలు కూడా మోయవలసి వస్తుంది. తలపై ఉన్నటువంటి వెంట్రుకలు తరచూ రాలుతూ ఉంటాయి. వీరికి వివాహం చాలా ఆలస్యం అవుతుంది, లేదా వివాహం జరిగి సంవత్సరాలు గడిగిన సంతానం కలకపోవడం జరుగుతుంది. కొందరికి షుగర్ వ్యాధి, స్థూలకాయం కూడా వస్తుంది. ఇక శుక్రుడు జన్మకుండలిలో శుక్రుడు పాపగ్రహాల చేత గనక పీడింపబడినా లేదా నీచబడినా ఆ జాతకుని యొక్క బొటన వేలు బలహీనంగా ఉంటుంది, లేదా బొటన వేలుకు దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటుంది. చర్మ వ్యాధులు వస్తాయి. మగవారికి శుక్రకణముల సంఖ్య తగ్గిపోతుంది. ఆడవారిలో పునరుత్పత్తి తగ్గిపోతుంది. ప్రేమ వ్యవహారాలు విఫలమవుతుంటుంది. స్త్రీ సంతానంతో విభేదాలు వస్తాయి. బలము శక్తి రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. పగటిపూట అధికంగా నిద్ర కలుగుతుంది. కొందరికి షుగర్ వ్యాధి కూడా వస్తుంది. ఇక శని జన్మకుండలిలో శని పాపగ్రహాల చేత పీడింపబడినా లేదా నీచబడినా ఆ జాతకునికి అగ్ని ప్రమాదాలు జరగడం లేదా షార్ట్ సర్క్యూట్ కలగడం లాంటివి జరుగుతాయి. పాల వ్యాపారం చేసేవారికి వారి పశువులు మరణిస్తాయి. చెదలు, పురుగులు, చీమలు, సాలీడు ఇతన్ని
ఇతని ఇంట్లో ఎక్కువగా ఉంటూ ఇంటిని నాశనం చేస్తూ ఉంటాయి. తలపై వెంట్రుకలు త్వరగా రాలిపోతూ ఉంటాయి. అకస్మాత్తుగా అనారోగ్యం, బరువు తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతూ మనిషి బలహీనం పడిపోతుంటాడు. అతనికి అపనమ్మకం పెరిగిపోతూ ఉంటుంది రోజు రోజుకి. ఇహ రాహు జన్మకుండలలో గనక రాహువు పాపగ్రహాల చేత పీడింపబడినా లేదా నీచబడినా ఆ జాతకునికి ఉన్న పెంపుడు జంతువులు తొందరగా మరణిస్తాయి. చేతిగోళ్ళు బలహీనంగా ఉంటాయి. తన సహోద్యోగులతో, ఇంటి పక్క వారితో, ప్రేమికులతో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. మనశ్శాంతిని కోల్పోతారు. నిద్రలేని రాత్రులు గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. విషసర్పాల వల్ల భయం ఏర్పడుతుంది. కల్లో కూడా ఈ సర్పాలు కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారం బెడిసి కొడుతుంది. ప్రేమ లేని జీవితం జాతకులను మద్యపాన వ్యసనం వైపు తీసుకెళ్తుంది. లేదా ఉద్యోగం వదిలేసి అలా పనికి మాలినోళ్ళ దేశదిమ్మలా తిరిగే స్థితికి చేరుతాడు. ఇక కేతు జన్మకుండలలో కేతువు పాపగ్రహాల చేత పీడింపబడిన లేదా నీచబడిన ఆ జాతకునికి తన సంతానం సమస్యలు ఎప్పుడు తెచ్చిపెడుతూ ఉంటుంది. కాలికి ఉన్నటువంటి గోళ్ళు అడ్డంగా చీలిపోవటమో విరిగిపోవటమో జరుగుతూ ఉంటాయి. లేదా బలహీనంగా ఉంటాయి. వాడికి తరచూ మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో ఇన్ఫెక్షను, మూత్ర సంబంధితమైనటువంటి వ్యాధులు ఇలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. వీరికి దైవానుగ్రహం సులభంగా లభించదు. ఇహ ఇది అయిపోయింది. ఇప్పుడు సర్వపితృ అమావాస్య అంటారు. అంటే మహాలయ అమావాస్య, పితృదోషం, వీటి గురించి సవివరంగా తెలుసుకుందాం. బ్రహ్మపురాణం ఆధారంగా భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షాన్ని మహాలయ పక్షము ప్రారంభమవుతుంది అంటారు. ఈ మహాలయ పక్షం 15 రోజుల పాటు ఉంటుంది. పక్షం అంటేనే 15 రోజులు. మహాలయ పక్షములో వచ్చేటువంటి అమావాస్య అనగా భాద్రపద అమావాస్య అంటారన్నమాట. మహాలయ అమావాస్యగా పిలుస్తారు. లేదా సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ సర్వపితృ అమావాస్య రోజు పితృదోషం ఎవరికైతే ఉంటుందో వారు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు మరియు నారాయణ నాగబలి కార్యక్రమం తప్పక ఆచరించాలి లేదా జరిపించాలి. ఈ బ్రహ్మపురాణం ప్రకారం ఈ మహాలయ పక్షము రోజులలో యమధర్మరాజు యమలోకంలో ఉన్న ఆత్మలందరికీ ఆహారం తీసుకునేందుకు స్వేచ్ఛ ఇస్తాడట. కావున మరణించిన వారి పిల్లలు లేదా వారసులు ఈ మహాలయ పక్షాల్లో తమ పితృదేవతలకు పిండ ప్రదానం తప్పకుండా చెయ్యాలి. ఎవరైతే తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేయకుండా ఉంటారో వారి పితృదేవతల ఆకలి తీరక తమ పిల్లలు లేదా వారసులపై ఆగ్రహంతో పక్షము రోజుల తరువాత తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు. ఆ కారణంగా పితృదోషం ఏర్పడి దాని తర్వాత వచ్చే తరానికి ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టిన వారు అవుతారు. దీనినే పితృదోషముగా చెప్తుంటారు. ఎవరైతే తమ పితృదేవతలకు ప్రతి సంవత్సరం పిండ ప్రదానం శ్రద్ధగా నిర్వహిస్తారో వారి పితృదేవతలు ఆకలి తీర్చుకొని వారి వారసులను ఆశీర్వదించి ఆనందంగా తిరిగి వారి లోకాలకు వెళ్ళిపోతారు. అసలు పితృదోషము కలుగుటకు మరో కారణం కూడా ఉంది. పితృదేవతలకు శ్రద్ధగా పిండ ప్రదానం చేయకపోతే వారికి మరియు వారి తరువాత తరాల వారికి పితృదోషం సంభవిస్తుంది అని ఇంతవరకు మనం చర్చించాం. పితృదోషం కలగడానికి మరో కారణం ఉంది. ఏంటంటే పితృదేవతలు తాము బ్రతికి ఉన్నప్పుడు చేసిన నేరాలు, సరిదిద్దలేనటువంటి తప్పులు, ఇతరుల మరణానికి కారణమవ్వడం
ఇతరుల బాధలకు కారణమవ్వడం, ఇలాంటి కార్యాలకు కారకులై ఉంటే మరణించిన తరువాత మోక్షము లభించక తమ తరువాత తరం వారికి కూడా పితృదోషము కలిగించిన వారు అవుతారు. పితృదేవతలు తాము బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి నేరాలు, సరిదిద్దలేనటువంటి తప్పులు ఇతరుల మరణానికి కారణం అవ్వడం, ఇతరుల బాధలకు కారణం అవ్వడం, ఇలాంటి కార్యాలకు కారకులై ఉంటే మరణించిన తరువాత మోక్షము లభించక తమ తరువాత తరం వారికి కూడా పితృదోషము కలిగించిన వారు అవుతారు. పితృదేవతలు తాము బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రతి తప్పిదము తమ వారసులు అనుభవించాల్సి ఉంటుంది. దీనినే పితృదోషం, పితృరుణం అని కూడా అంటారు. అంటే జన్మకుండలిలోని గ్రహ సన్నివేశాల ద్వారా కూడా పితృదోష నిర్ధారణ చేసుకోవచ్చు. ఈ అంశం గురించి మీకు ఇంతకుముందే వివరంగా చెప్పాం కదా. ఇప్పుడు మహాలయ అమావాస్య పితృదోషానికి గల కారణాలు తెలుసుకుందాం. తెలిసి కానీ తెలియక కానీ పితృదేవతలు తాము బ్రతికి ఉన్నప్పుడు చేసిన చెడు కర్మలు, తప్పిదములు మొదట, రెండవ లేదా ప్రస్తుతం వారసులు చేసే తప్పిదాలకు తమ పితృదేవతల ఆత్మ ప్రశాంతంగా ఉండకపోవడం, అది కూడా కాకపోతే ఆయుధాల వలన కానీ యాక్సిడెంట్ వలన కానీ ఆకస్మిక లేదా అసహజ మరణాలు పొందిన వారసులకు పితృదోషం కలుగుతుంది. అలాగే వారసులు తమ పితృదేవతలకు సరిగా శ్రాద్ధ కర్మలు విధిగా ఆచరించకపోవడం కూడా కారణమవుతుంది. లేదా కొందరికి పితృదోషము ఉన్నట్టుగా జన్మకుండలిలో మాత్రం కనిపించదు, కానీ ఆకస్మిక ప్రమాదం వలన చనిపోయినటువంటి వారి తండ్రి తరపున 7 తరముల వరకు కానీ, తల్లి తరపున 4 తరముల వరకు కానీ ఈ పితృదోషం వెంటాడుతూనే ఉంటుంది. జన్మకుండలిలో రాహు కేతువులు పాపదృష్టి గనక పొంది ఉంటే పితృస్థానం శత్రుస్థానమైన పితృదోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. హైందవ జ్యోతిష శాస్త్ర ప్రకారం రాహుకేతువుల వలన కలిగే పితృశాపమునకు రాహుకేతువుల శాంతి ప్రీతి హోమముల ద్వారా కూడా పితృదోష నివారణ జరుగుతుంది అని చెప్పవచ్చు. భారతీయ సంఖ్యాశాస్త్రంలో కూడా ఈ పితృదోషమునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక కుటుంబము తరచూ ఊహించని సమస్యలను ఎదుర్కోవడం, లేదా భార్యాభర్తలకు పిల్లలు కలగకపోవడం, లేదా ఒకవేళ కలిగిన ఆరోగ్యం లేకుండా బ్రతకడం, లేదా మానసికమైనటువంటి లేదా శారీరకమైనటువంటి లోపాలతో జన్మించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే వీటి కూడా కారణం పితృదోషం వలననే అని గుర్తించాలి. ఇక్కడ చెప్పిన సమస్యలకు సంతాన దోషం, సర్పదోషం, ఇలా ఎన్నో దోషాల వలన కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి, కాదంటలేదు. కాకపోతే పితృదోషం ఉన్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పడం ప్రధాన ఉద్దేశం. పితృదోషం వల్ల కలిగే సమస్యలు ఏంది? పితృదోషం ఉన్నవారి ఇంట్లో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి. పితృదోషములో బాధపడే వారికి వివాహ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా సరైన వయస్సుకి వివాహం జరగదు. పితృదోషం నుండి బాధపడేవారు బాగా అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు మాత్రం తీర్చలేరు. పితృదోషం ఉన్నవారి కుటుంబంలో ఒకరికి తరచూ ఒక పాము కల్లో కనపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమును చెందినటువంటి పితృదేవతలలో ఒకరు కలలో కనపడి ఆహారం లేదా బట్టల కొరకు అడుగుతూ ఉంటారు. పితృదోషంతో బాధపడే వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏందయ్యా? పితృదోషం ఉన్నవారు నివసించే ఇంటికి కొత్త గోడలు అయినప్పటికీ తొందరగా చీలికలు పడతాయి, ఎయిర్ బ్రేక్స్. తరచూ వారింటిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా
పాలు పొంగిపోతూ ఉంటాయి. చేతిలో నుండి ఆహారం తరచు నేలపాలవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు సరియించినా గోడలో నీరు లీక్ అవుతూ ఉంటుంది. గోడ చూడండి ఎప్పుడు చెమ్మగా ఉంటుంది, చూసారా? మనకి ఇన్ని ఉన్నాయని తెలియదు కారణాలు. ఇంటిలో తరచూ నీటి సమస్య, నీటి పంపు కుళాయి సమస్యలు వస్తూ ఉంటాయి. చీమల మందులు, దోమల మందులు ఎన్ని వాడుతున్నప్పటికీ ఇంటిలో చీమలు, దోమలు, బొద్దింకల బెడద మాత్రం తప్పదు సుమి. పితృదోషం ఉన్నవారికి వ్యాపారాలు చేస్తూ ఉండేవారు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోవడం జరుగుతుంది. అగ్నికి మరియు దొంగతనాల బారిన పడుతూ ఉంటారు, లేదా వారి వ్యాపారాలు అకస్మాత్తుగా మూతపడిపోతుంటాయి. పితృదోషం ఉన్నవారి ఇంటిలోని పిల్లలు పెద్దలకు మరియు కుటుంబ సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుంది. పిల్లలు మానసిక లేదా శారీరక లోపంతో జన్మిస్తారు. పితృదోష నివారణకు చేయవలసిన పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, పితృదోష నివారణకు సరైన పరిహారము నారాయణ నాగబలి. ఈ కార్యక్రమంతో పాటుగా కొన్ని పరిహారాలు కూడా పాటించాలి. త్రిపిండి శ్రాద్ధము అంటారు, దాన్ని ఆచరించాలి. పితృదేవతలు చనిపోయినటువంటి మాస తిథులలో లేదా మహాలయ పక్షంలో వారికి పిండ ప్రదానం తప్పక చేయాలి. అలాగే ప్రతి అమావాస్యకి బ్రాహ్మణునికి అన్నదానం పెట్టడమో లేదా స్వయం పాకమో ఇవ్వాలి. ప్రతి అమావాస్య మరియు పౌర్ణమి రోజున పుణ్యక్షేత్రములలో లేదా దేవాలయాల వద్ద ఆహార పదార్థాలను అక్కడ భిక్షాటన చేసేవారికి పంచిపెట్టాలి. సంపాదించే సంపదలో 5% అనాథలకు, పేదలకు దానము చేయాలి. ఈ పరిహారాలన్నీ కాకుండా ముఖ్యంగా ఆచరించవలసిన పరిహారం నారాయణ నాగబలి చేయడం వలన పితృదోష నివారణ అనేది కలుగుతుంది. పితృదోష పరిణామాలు శ్రాద్ధము నిర్వహించినట్లయితే పితృదోష నివారణ కలుగుతుంది. ఈ మహాలయ పక్షంలో అంటే ఈ 15 రోజుల్లో కూడా పితృదేవతలు తమ పిల్లలు లేదా వారసుల ఇంటికి ఏదో ఒక రూపంలో వస్తారు. కావున ఈ మహాలయ పక్షంలో ఇంటికి వచ్చిన ఎవరిని లేదా దేనిని అనగా జంతువులు, పక్షులైనా సరే నిర్లక్ష్యం చేయకుండా అప్పటి మీ శక్తిని బట్టి ఆహారాన్ని అందజేయాలి. కావున పితృదేవతల ఆత్మశాంతి కొరకు, వారి విముక్తి లేదా మోక్షము కొలగుటకు వారసులు శ్రాద్ధ కర్మలను చాలా శ్రద్ధగా భక్తితో ఆచరించాలి. పౌర్ణమి, చతుర్దశి, అమావాస్య తిథుల్లో మరణించిన వారి వారసులు మహాలయ పక్షములో వచ్చేటువంటి సర్వపితృ అమావాస్య నాడు నారాయణ నాగబలిని జరిపించి శ్రాద్ధము నిర్వహించినట్లయితే ఆత్మశాంతి కలుగుతుంది. ఈ సర్వపితృ అమావాస్య నాడు జరిపించే నారాయణ నాగబలి, మోక్షనారాయణ బలి, శ్రాద్ధ కర్మలు ఇవి చనిపోయిన వారికి అంటే పితృదేవతలకు ఆకలి తీరి శాంతి చేకూరి తమ వారసులకు దీవెనలను అందించి వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు. ఈ భూమిపై మానవునికి మరణం 2 విధాలుగా సంభవిస్తుంది. ఒకటి సహజ మరణం, రెండవది ఆకస్మిక మరణం. అంటే భగవంతుడు నిర్ణయించినటువంటి ఆయుర్దాయం ప్రకారం మరణమనగా సంభవించినట్లయితే అది సహజ మరణం. ఆకస్మిక మరణాలు ముఖ్యంగా పితృదోషం వలన కూడా సంభవిస్తాయి. ఈ ఆకస్మిక మరణాలకు ఉదాహరణగా మనం రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ, హర్షద్ మెహతా, సుభాష్ చంద్రబోస్, ప్రిన్స్ డయానా వీరందరూ కూడా పితృదోషం బారిన పడినటువంటి వారే అని గుర్తించాలి. ఎంతో వయసు ఉంది కానీ అకస్మాత్తుగా అకాల దుర్మరణం పొందడానికి కారణం ఇవే. చివరికి మన వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ అనేకానములైనటువంటి కారణాల వలన హైందవులు మరణించిన తమ సంబంధీకులకు శ్రాద్ధ కర్మలు నిర్వహించని వారికి
నిర్వహించడం కుదరని వారికి గతంలో వారి ఆత్మకు తృప్తినిచ్చే చేసిన శ్రాద్ధ కర్మలలో ఏదైనా అపచారములు ఉన్నాయని శంకిస్తున్న వారికి మరలా ఆ శ్రాద్ధ కర్మను నిర్వహించడానికి ఉపకరించేటువంటి తిథే సర్వపితృ అమావాస్య. ఈ తిథినందు కూడా గతించిన తమ యొక్క పూర్వీకుల, గోత్రీకుల, రక్త సంబంధికులకు శ్రాద్ధ కర్మలను చేయడం కుదరని వారికి బ్రహ్మతంత్ర పీఠం ద్వారా మోక్ష నారాయణ బలి పరిహారాన్ని ఋత్విక్కులచే జరిపించవచ్చును. ఈ మహాలయ పక్షాల్లో ప్రతి ఒక్కరూ జపించవలసిన మంత్రం ఊర్ధ్వలోక పితృదేవతాభ్యో నమః, ఊర్ధ్వలోక పితృదేవతాభ్యో నమః, ఊర్ధ్వలోక పితృదేవతాభ్యో నమః అని చెప్పుకోవాలి. శ్రీకాంతాయ కళ్యాణ నిదేనదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనవరేణ మదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.